వచ్చిండు. ఫస్ట్ మాది ఆల్రెడీ ఈసీజీ అప్పటికి తీసిండ్రు. తీసిన తర్వాత ఫస్ట్ డ్యాడీని పిలిచిండ్రు. పిలిచి ఎన్ని రోజుల నుంచి ఉంది ఇలా అని అంటే, ఒక 3, 4 రోజుల నుంచి ఉంది అని అంటే, వెంటనే డాక్టర్ అనేసాడు, నీకు ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి 3, 4 డేస్ అవుతుంది అని చెప్పి వెంటనే ఫిఫ్త్ ఫ్లోర్లో ఐసీయూలోకి షిఫ్ట్ చేసేసాడు స్పాట్లో. అసలు ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. పైకి వెళ్ళిపోయినాం. ఫిఫ్త్ ఫ్లోర్ వెళ్ళిండు. డాడీ ఏమో చూడనీకి నేను మంచిగానే ఉన్నా కదా అని డాడీ అంటున్నాడు. కానీ డాక్టర్ ఏమో లేదు నువ్వు ఐసీయూలో ఉండాలని చెప్పి ఐసీలో తీసుకెళ్ళి పడుకోబెట్టేసి, ఇక వెంటనే ఏమైంది అంటే 2D ఈకో టెస్ట్లు అవన్నీ తీసి చూపించింది అనమాట నాకు. ఆ 2D ఈకో టెస్ట్ చేసి ఇట్లా చూపిస్తున్నాం, మీ డాడీ హార్ట్ ఇది, కింద ఉన్న హార్ట్లో 4 హోల్స్ ఉంటాయి, 4 రంధ్రాలు. దాంట్లో కింద ఒకటి కంప్లీట్గా మూసుకుపోయింది, రెండోది సగం కొంచెం ఇట్లా బ్లడ్ పోవడానికి కూడా ఛాన్స్ లేదు, పైన 2 బాగున్నాయి. అంటే మొత్తానికైతే ఒక 35% బాగుంది, ఇంకా మిగతాది మొత్తం అయిపోయింది అని డాక్టర్ చూపించేసాడు. మరి ఇప్పుడు ఎట్లా అంటే డాక్టర్ పైకి తీసుకెళ్ళండి, అసలు పేషెంట్ కదలొద్దు అన్నాడు. తర్వాత 2 రోజుల తర్వాత యాంజియోగ్రామ్ టెస్ట్ చేసిండ్రు. చేసిన తర్వాత చెప్పేసిండు అనమాట, పైన 2 రంధ్రాలే బాగున్నాయి, ఇంకొకటి ఏంటిదంటే ఒక హోల్ మొత్తం మూసుకుపోయింది, ఇంకోటి హార్ట్ లోపల ఒక గడ్డ ఉంది, బ్లడ్ అనేది మొత్తం గడ్డలాగా ఫామ్ అయిపోయి గడ్డలాగా ఉంది, కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే హైదరాబాద్కి వెళ్ళాలి అని అన్నారు. అప్పటికి కొత్త నుంచి అంకుల్ వాళ్ళందరూ వచ్చిండ్రు. వాళ్ళందరూ చూసి సిచ్యువేషన్ చూసి సరే హైదరాబాద్ వెళ్దామని రెడీ అయినాం. హైదరాబాద్కి వెళ్ళే దారిలో కొత్తకోట కాబట్టి సరే ఒకసారి చర్చ్ దగ్గరికి వెళ్ళి అందరిని చూసి అటు నుంచి అటు వెళ్దాం అనుకున్నాం. నేను అనుకున్నా ఈ మూమెంట్లో అవసరం ఆ చర్చ్ దగ్గరికి, ఎవరు వస్తారులే అనుకున్నా. కానీ ఆ సీన్ నేను ఇంకా మర్చిపోను. చాలా అంటే చాలా ప్రేమతోటి చర్చ్లో ఉన్న వాళ్ళందరూ చాలామంది వచ్చి డాడీని పరామర్శించడం కానీ, మమ్మీకి ధైర్యం చెప్పడం కానీ అన్నీ చేస్తూ వచ్చిండ్రు. తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళిపోయినాం. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ ఉండి ఫస్ట్ ఏమన్నారంటే, లోపల గడ్డ ఏదైతే ఉందో అది ఇట్లా ఊగుతూ ఉందట, అది కొంచెం ఒక్క చిన్న ముక్క కూడా ఊడిపోయినా కూడా డైరెక్ట్ బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్ క్లాట్ అయిపోతుంది ఫంక్షనింగ్. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక వారం రోజులు ఆ గడ్డ ఇట్లా లోపల అతుక్కోవాలి, ఊగకుండా స్టేబుల్గా ఉండాలి, అప్పుడే మనం ఆపరేషన్ చేయగలుగుతాం అని అన్నారు. సరే ఇదంతా బాగానే ఉంది. అప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే స్టంట్లు వేయాల్సి వస్తుంది, ఒక 3-4 స్టంట్లు ఈజీగా పడతాయి అన్నారు. తర్వాత ఒక వారం రోజులు టైం తీసుకున్నాం ఆ గడ్డ ఏదైతే ఉందో అది అతుక్కోవడానికి. తర్వాత వారం తర్వాత పోతే అది అతుక్కోవట్లేదు. సరే అట్లనే స్టంట్స్ వేద్దాం అనుకున్నారు. స్టంట్స్ వేద్దామని తీసుకెళ్ళిన తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినారు. స్టంట్స్ వేద్దామని అంతా ఓపెన్ చేసిన తర్వాత లేదు స్టంట్స్ వేయడం కష్టం, దీనికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు. అప్పుడు ఇది అంతా ఎక్కడంటే కేర్ హాస్పిటల్లో జరుగుతుంది, నాంపల్లి కేర్ హాస్పిటల్లో. అక్కడ నుంచి బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్కి పంపించాను, ఎందుకంటే అక్కడ పెద్ద డాక్టర్స్ ఉన్నారు, అక్కడ వాళ్ళు చేస్తారని. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఉండి ఏమన్నాడంటే, ఇట్లాంటి పేషెంట్ బతకడం చాలా కష్టము, ఆల్రెడీ అయిపోయింది, ఆపరేషన్ చేసినా చనిపోతాడు, చేయకపోయినా కూడా చనిపోతాడు, అనవసరంగా ఎక్కువ రిస్క్ చేసుకోకండి అని అన్నారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు మమ్మీ ఉండి ధైర్యంగా మాట్లాడింది, ఏం కాదు సార్ మీరు చేయండి, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం జరిగిస్తాడు అనుకుంటా. మమ్మీ కూడా ధైర్యం చెప్తూ వచ్చింది. అప్పటికి ఇంక అంకుల్ వాళ్ళందరూ రావడము, ప్రేయర్స్ చేయడం అంతా జరుగుతూ ఉంది. ఇంక అంతా ఏదో జరుగుతుంది, మొత్తానికి అయితే జరుగుతుందా అంటే జరుగుతుందన్న అట్లనే ఉండే. ఇంక అప్పుడు ఆ డాక్టర్ చెప్పినట్లే ఏం చేసినా అంటే ఫస్ట్ ఇంకా ఆపరేషన్ చేయాలి. చేసిన దానికంటే ముందు అంకుల్ వాళ్ళు కొంతమంది ఏమన్నారంటే, ఎందుకు కేర్ హాస్పిటల్ ఎందుకు, వేరే హాస్పిటల్స్లో ట్రై చేద్దామని యశోద హాస్పిటల్ తీసుకెళ్దామని యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారంటే అక్కడ తీసుకెళ్తే సోమాజిగూడ యశోద హాస్పిటల్లో ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్కి తెలిసిన డాక్టర్ అంట. అతనితో మాట్లాడిపిస్తుంటే అతను రిపోర్ట్ చూసి వెంటనే చెప్పాను, వద్దు ఈ పేషెంట్ ఎందుకు తీసుకోవడం, ఆల్రెడీ చనిపోతాడు కదా, అనవసరంగా హాస్పిటల్కి బిల్స్ పే చేయడం ఎందుకు అనుకుంటా అన్నాడు. వెంటనే అంకుల్ చూపించి ఇతనే వాళ్ళ కొడుకు అంటే, ఇంకా నా సైడ్ చూసి ఏమనుకోవద్దు బాబు, అనవసరంగా రిస్క్ చేయకండి, సరే మీ డాక్టర్ ఆడ కేర్ హాస్పిటల్లో ఏదో ఆపరేషన్ చేస్తా అంటున్నాడు కదా, ప్రయత్నం అయితే చేయనియండి, బతుకుతే బతుకుతాడు అన్నట్లు అన్నాడు. తర్వాత వెంటనే ఒకసారి సికింద్రాబాద్ యశోదకి ట్రై చేద్దామని చెప్పి ఫోన్ చేసి
అదంతా రిపోర్ట్ వాట్సాప్‌లో పంపిస్తే వెంటనే అన్నాడు, "సార్ వద్దులే సార్ ఆ పేషెంట్‌ని అనవసరంగా ఎందుకు మనం తీసుకోవడం, రిస్క్ చేయడం ఎందుకు? ఎట్లన్నా బతకడు పంపించేసేయండి కేర్ హాస్పిటల్‌కే. ఆడు ఎట్లన్నా డాక్టర్ చేస్తా అన్నాడు కదా!" అని చెప్పి మళ్ళా మేము కేర్ హాస్పిటల్‌కొచ్చినాం. ఇంగ అక్కడ డాక్టర్ ఉండి ఆపరేషన్ చేసేటప్పుడు చెప్పిండనమాట. కొన్ని చాలా అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 6 నెలలు చాలా నీట్‌గుండాలా, ఇన్ఫెక్షన్స్ రావద్దు, ఎవ్వరు కలవడానికి రావద్దు. ఆపరేషన్ జరిగిన తర్వాత కిడ్నీలు ఖరాబ్ కావచ్చు, ఆహ్, అంటే బ్లడ్ పల్చగా అవ్వచ్చు. ఇంకా బ్లడ్‌కి సంబంధించిన రోగాలు రావచ్చు, లివర్ మీద ప్రాబ్లమ్ రావచ్చు. ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ చెప్పిండు. 6 నెలల వరకు పేషెంట్ బతికితే చాలు అన్నట్లు డాక్టర్ చెప్పిండు. సరే అన్నిటికి ఒప్పుకున్నాం. తర్వాత ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్ళిండ్రు. ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆ గడ్డ తీసేయాలి హార్ట్ లోపల నుంచి. తర్వాత ఆ హోల్స్ ఏవైతే మూసుకుపోయినాయో దాంట్లో నుంచి బ్లడ్ ఈజీగా వెళ్ళడానికి ఆపరేషన్ చేయాలి. సో, మేమంతా ఫస్ట్ దానికోసమే భయపడుతున్నాం ఎక్కువ. ఎందుకంటే ఆ గడ్డ తీసేటప్పుడు కొంచెము అంటే దాంట్లో నుంచి పక్కకొచ్చినా గూడా డైరెక్ట్ బ్రెయిన్‌లోకెళ్ళిపోయి మనిషి చనిపోతాడన్నారు గదా! అని జెప్పి దాని గురించి భయపడుతున్నాం. అది తీసేసిన తర్వాత ఒక అన్నొచ్చి లోపల తెలిసిన అన్నుంటే ఆ అన్నొచ్చి చెప్పిండనమాట. "ఆంటీ ఇట్లా లోపల గడ్డ తీసేసిండ్రు. ఏం గాదు ప్రాబ్లమ్ లేదంటే" అప్పుడు మేమందరం కొంచెం ధైర్యం తెచ్చుకొని అప్పుడు తినడానికెళ్ళినాం. అప్పుడు ఇంగ డ్యాడీ చెప్పినట్టు సుమక్క వాళ్ళు కొంతమంది మా దగ్గరుండే అందరం ప్రేయర్ చేసుకుంటా ఉన్నాం. తిన్నాం. తిన్న తర్వాత ఇంగా దగ్గర దగ్గర ఒక 5, 6 గంటలేమో ఆపరేషన్ జరిగింది. అంతా సక్సెస్ అయిపోయిందన్న తర్వాత ఇంగా ఐసీయూలోకి తీసుకెళ్ళడం, తర్వాత జనరల్ వార్డ్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మళ్ళా కొత్తకోట కొన్ని రోజులు హెబ్రోన్‌లో ఉండే. హెబ్రోన్‌లో ఉన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కొత్తకోటకు తీసుకొచ్చినాం. తీసుకొచ్చిన తర్వాత మందిరంలో అప్పుడు అందరూ చాలా అంటే డ్యాడీ చెప్పినట్టు ఇప్పటిదాకా నాకు తెలిసినంత వరకు మేము 8 సంఘాలు తిరిగింటాం. ఇది ఎనిమిదో సంఘము. ఎక్కడన్నా ఎక్కువ మమ్మల్ని ప్రేమించిండ్రంటే అది కొత్తకోటనే. ఎందుకంటే ఎటువంటి కల్మషం లేకుండా నిజాయితీగా ప్రేమించిన వాళ్ళు. డ్యాడీని గానీ, మమ్మీని గానీ వాళ్ళ ఆరోగ్య విషయాలలో చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు ఆ టైంలో. సో, ముఖ్యంగా పిల్లలు అక్కడ చిన్న పిల్లలు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళందరూ వచ్చి మా ఇంట్లోనే ఉండడం, ఇంగా డ్యాడీ వాళ్ళతోటి స్పెండ్ చేయడం అట్లా దానివల్ల అది 6 నెలలు గూడా మంచిగా గడిచిపోయినాయి. అయితే జులైలో ఇట్లా జూన్‌లో ఆపరేషన్ అయితే సెప్టెంబర్ 1 అంటే 3 నెలల తర్వాత ఒకసారి చెకప్‌కెళ్తే, "నువ్వింక తిరగొచ్చులే" అని డాక్టర్ అన్నాడు. వెంటనే డ్యాడీ బైబిల్ సంచి యేసుకొని, చిన్న వాటర్ బాటిల్ పెట్టుకొని ఎళ్ళిపోయేవాడు విజిటింగ్స్ జేయడానికి. ఇన్ని రోజులు లేను గదా! అందరూ ఎట్లున్నారో సంఘంలో అందరూ వెళ్తా అని జెప్పి వెళ్ళిపోయేవాడు. మేమేమో వద్దు కొంచెం ఇన్ఫెక్షన్స్ రాకుండా జూసుకోవాలంటే, "ఏం గాదులే నాకేం గాదు. దేవుడు సాయం జేస్తాడు. ఇన్ని రోజులు అందరూ ఎట్లున్నారో సంఘస్థులు పోవాలా, అందరి కోసం ప్రార్థన జేయాలా" అని జెప్పి అందరి ఇళ్ళకెళ్ళి విజిటింగ్ జేసుకుంటూ వచ్చేవాడు. ఇలా 6 నెలలు అయిపోయింది. ఆ విషయంలో దేవుడు సాయం చేస్తూ వచ్చిండు. అంతా ఆపరేషన్ విషయంలో గూడా అయిపోయింది. తర్వాత మళ్ళా గాల్ బ్లాడర్ ఆపరేషన్ గూడా ఉండే. ఆ విషయంలో నాకస్సలు హార్ట్ ఆపరేషన్ అప్పుడన్నా నమ్మకం ఉండే గానీ, గాల్ బ్లాడర్ ఆపరేషన్ అప్పుడు అస్సలు నమ్మకం లేకుండే. అప్పుడు మా అన్న, మా అమ్మనే ఉన్నారు. నేను లేకుండే. నేనప్పుడు ఎగ్జామ్స్ రాయడానికెళ్ళినా. నేను ఆలోచిస్తా ఉన్నా. ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్ళిండ్రు అట్లనే గాల్ బ్లాడర్ తీసేయాలని. ఆపరేషన్ థియేటర్‌కెళ్ళిన తర్వాత 1 ½ అవర్ సర్జరీ అన్నారు. అది 2 అవర్స్ అయితుంది, 3 అవర్స్ అయితుంది. నేను అనుకుంటున్నా ఏమో అయ్యింది. అందుకని చెప్తలేరు. ఆల్రెడీ ఫస్ట్ టైమే చెప్పిండ్రు. హార్ట్ ఆపరేషన్ అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ అయితే మళ్ళా రాలేరు పేషెంట్ గదా! అన్నట్టు అన్నారు. నేనింక అదే ఆలోచిస్తున్నా గానీ, ఆ ఆపరేషన్‌లో గూడా దేవుడు సాయం చేస్తూ వచ్చిండు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంతవరకు గూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా దేవుడు సాయం చేస్తూ వచ్చిండు. అంతేకాకుండా డాక్టర్ ఇప్పటికి గూడా వెళ్ళినప్పుడు చాలా మంచిగా పలకరిస్తారు. అసలు నీ విషయంలో చాలా అద్భుతం అంటారు. ఇప్పటికి ఎంతోమంది ఆహ్, తెలిసిన వాళ్ళకి నేను రిపోర్ట్ అవి షేర్ చేసినప్పుడు వాళ్ళంటారు, "అసలు ఎట్లా బతికిండు ఇప్పటికి అంత అంత పెద్ద ఆపరేషన్ అయినా గూడా ఇంకా అంత గట్టిగానే ఉంటాడు గదా!" అని అంటే, ఆ విషయంలో కొంచెం సంతోషం అనిపిస్తది గానీ, కొన్ని విషయాలలో గూడా కొంచెం కష్టంగా అనిపిస్తది. ఎందుకనంటే మేము కొత్తకోటకి ట్రాన్స్‌ఫర్ కాకముందు మంచిర్యాల నుంచి అయిన తర్వాత ట్రాన్స్‌ఫర్ కోసం హెబ్రోన్ ఎళ్ళినప్పుడు అక్కడ తిమోత్ అంకుల్, ఖమ్మం తిమోత్ అంకుల్ చనిపోయారు కదా! ఆ అంకుల్ చెప్పినాడ కొత్తకోట వెళ్ళాలి మేము ప్రార్థన చేసి పంపించినామని. డ్యాడీ ఆడ కూర్చొని ఆలోచిస్తున్నా. ఎందుకు ఆలోచిస్తున్నా అంటే
ట్రాన్స్ఫర్స్ అనేది పెద్ద పరీక్ష లాంటిది. ఎందుకంటే సగం మందొచ్చి ఆ చర్చ్ అట్లుంటది, వాళ్ళు ఇట్లుంటారు, నువ్వు తట్టుకోలేవు, ఆ చర్చ్‌లో ఇట్లుంటారు, ఇట్లా టార్చర్ పెడతారు, అట్లా టార్చర్ పెడతారు అంతా చెప్తా ఉంటారు. అప్పుడు నేను డ్యాడీ దగ్గరికి పోయి ఒకటే మాట చెప్పిన, ఏంటిదంటే మంచిర్యాలనే సేవ్ చేసినాం, ఇంకా ప్రపంచంలో చేయలేమా అని ఒక మాట చెప్తూ వచ్చిన. తర్వాత ఆ మాటను బట్టి అంటే అప్పుడు మళ్ళీ డాడీ పోయి మాట్లాడితే అప్పుడు తిమోతి అంకుల్ అన్నారంట, నీ జీవితంలో చాలా మేలు జరుగుతుంది ఈ ప్రాంతంకి వెళ్ళు అని. ఆ మాటను బట్టి డాడీ వాళ్ళు కూడా కొత్త కొట్టుకు వచ్చిండ్రు. దానివల్ల డాడీ జీవితంలో కాదు, మా జీవితాలలో కూడా చాలా విషయాలలో కూడా దేవునికి దగ్గర అయ్యే విషయంలో కొత్తకోట నుండి మేము అట్లా దేవునికి దగ్గర అయ్యే విషయంలో దేవుడు సాయం చేస్తూ వచ్చిండు. కాబట్టి ఆ అన్ని విషయాలలో కూడా డాడీకి ఆరోగ్యం కానీ మమ్మీకి కూడా అప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటుండే. ఆ అన్ని హెల్త్ ఇష్యూస్లలో కూడా దేవుడు సాయం చేస్తూ వచ్చిండు. ఇప్పటి వరకు కూడా దేవుడు తోడుకుంటూ వచ్చాడు. కాబట్టి డాడీ పరిచర్య, మమ్మీ పరిచర్య, ఇంకా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అన్నిట్లో కూడా మీరు కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఒక చిన్న మాట ఏంటంటే, మేము కొత్తకోట నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళింది ఏంటంటే డోన్. ప్రపంచంలోనే ఉన్న వింత వింత మనుషులు నేను అక్కడనే చూసిన. సో వాళ్ళందరూ కూడా డాడీ హెల్త్ విషయంలో కూడా కేర్ తీసుకోకుండా, మమ్మీ హెల్త్ విషయంలో కేర్ తీసుకోకుండా ఇష్టం ఉన్నట్టు అన్నీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అవన్నీ సిచ్యువేషన్స్ జరిగిన తర్వాత ఒకటే ఆలోచించినాం, ఏంటంటే హెల్త్ కాపాడుకోవాలి ఫస్ట్. ఎట్లన్నా సంఘస్థులు, విశ్వాసులు మనం కాదు, ఎంత ఎవరు సేవకులు వచ్చినా కూడా అదే పరిచర్య జరుగుతూ ఉంటుంది. కానీ మన ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలని చెప్పి నేను చాలా తొందర పెడుతూ వచ్చిన డాడీని. లే డాడీ, మనం నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి. అప్పటికే చాలా స్ట్రెస్ అయిపోయింది. ఎట్లా అంటే ఒక సిచ్యువేషన్లో మమ్మీ ఫోన్ చేసింది, నాకు అప్పుడు ఎగ్జామ్ ఉండే, గేట్ ఎగ్జామ్ రాయాలంటే, లేదు లేదు నువ్వు అర్జెంటుగా రా, గొడవలు అవుతున్నాయి ఇక్కడ, డాడీ మీదకి వస్తుందేమో. ఏం లేదు, 2-3 గుంపులనే సంగపేద అవ్వాలని అక్కడ గొడవ, అంతే అది. అది డాడీ మీదకి వస్తుంది. సో నువ్వు రావాలి, డాడీకి స్ట్రెస్ ఎక్కువైతుంది, నువ్వు రావాలంటే సరే నేను ఎగ్జామ్ వదిలిపెట్టి వెళ్ళిపోయినా. నిజం చెప్పాలంటే ఇట్లాంటి స్పీకర్ స్టాండ్ ఒకటి ఉంటుంది అక్కడ. అది ఆ స్టాండ్ చూడడానికి రాడ్ మధ్యలో ఉంటుంది, నార్మల్గానే ఉంటుంది కానీ అది దగ్గర 50 కిలోలు ఆపుతుంది. ఆ రాడ్ దగ్గర రెడీగా పెట్టుకున్నా, ఏమైనా గొడవలు అయితే చూసుకుందామని. అప్పుడు అట్లాంటి గొడవలు చాలా అయినాయి ఆడ. అయిన తర్వాత ఇంకా వెంటనే ఆరోగ్యం దెబ్బతింటుంది అని అర్థమైపోయింది అక్కడికే. ఇంకా వెంటనే అక్కడ నుంచి మాట్లాడడం, తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే, ఇప్పటికీ మమ్మీ కానీ డాడీ కానీ ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పరిచర్య విషయంలో ఎక్కడ కూడా వెనుదిరగలేదా, అది మీకు కూడా తెలుసు. మీ ఇంటికి వచ్చినప్పుడు కానీ, విజిటింగ్స్లో కానీ, ఎక్కడన్నా కూడా మీకు తెలుసు, ఆ ఫుడ్ విషయంలో కానీ, వాటర్ విషయంలో మాకు అట్లాంటివి, మేము హై లెవెల్లో ఉంటాం, అట్లాంటివి ఏమి ఉండదు. ఎంత సాధారణంగా ఉంటారో అంత సాధారణంగా ఉంటారు. కాబట్టి ఏదన్నా విషయంలో మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే వెంటనే చెప్పేసేయండి. ఎందుకంటే మీకు సేవకులు అనేవాళ్ళు చాలామంది వస్తారేమో కానీ మా పేరెంట్సే అల్టిమేట్, అంటే వాళ్ళే ఫైనల్ దాకా ఉండాలి. కాబట్టి ఆ విషయంలో మేము మా డాడీ వాళ్ళని సేవకుల్లాగా కాపాడుకోవాలి, ప్లస్ మా పేరెంట్స్ లాగా కూడా కాపాడుకోవాలి. మిమ్మల్ని అయితే మేము ఏమనలేము, ఇంకా ఏం చేయలేము అనుకోండి. అంటే ఏమైనా చేస్తారా అనుకోకండి, అదే చెప్తున్నాం. ఏంటిదంటే ఏదైనా ప్రాబ్లం, మీకు ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే చెప్పండి. సంతోషంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం ఏదో ఒకటి చేస్తాం. మళ్ళీ ఆ బైపాస్ రోడ్కి పోయి మళ్ళీ హెర్మోనాన్ని కొత్త పెట్టుకుంటాం అట్లా అనుకోకండి. సంతోషంగా వెళ్తాం కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ముఖ్యంగా ఏంటిదంటే వాళ్ళ ఆరోగ్యం విషయంలో, ఎందుకంటే ఇప్పుడు అన్న లేడు, నేను కూడా, నాకు జాబ్ వస్తే నేను కూడా ఉండనేమో. ఇంకా మమ్మీ డాడీని చూసుకోవాల్సింది ఎవరంటే మీరే చూసుకోవాలి. సో సేవకులుగా మేము మేము వాళ్ళ పక్షంగా ఆలోచించాలి. రెండోది పేరెంట్స్ కూడా ఆలోచించాలి. కాబట్టి వారి ఆరోగ్య విషయాలలో కూడా, వారి పరిచర్య విషయంలో కూడా వారి కోసం కూడా ప్రార్థన చేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే వెంటనే వచ్చి అడగండి, వాళ్ళు ఖచ్చితంగా సార్ట్ అవుట్ చేసుకుంటారు వాటిని. ఇంకా సమాధాన పడే రీతిగానే ఉంటారు ఎక్కువ శాతం వాళ్ళు. ఎక్కువైతే ఏమి గొడవలు అట్లాంటివి ఏమి ఉండవు. సో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి. వారి ఆరోగ్య విషయాలలో కూడా మీరు కూడా సహకరించాలని మేము కూడా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం. దేవుడికి కొద్ది సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. దయచేసి మరి చెప్పినటువంటి విషయాల్లో
మరి వారు పిల్లలు కనుక కొన్నిసార్లు వాళ్ళ బాధలు ఉంటే కూడా వ్యక్తం చేస్తారు. కానీ సేవలు ఇవన్నీ కూడా సహజం. కనుక దేవుడు ఆపరేషన్ అయిన 3వ నెల నుండే ప్రభుని సేవించడానికి ప్రభు కృపనిచ్చినాడు. ఇప్పుడు కూడా మరి ప్రభు సహాయం చేస్తాడు. కనుక దయచేసి మీరందరూ ఇంతవరకు మా కొరకు ప్రార్థన చేస్తూ ప్రేమిస్తూ ఉన్నదాన్ని బట్టి ప్రభును స్తుతిస్తుంటున్నాం. మేము మనుషులం కనుక ఎప్పుడైనా పొరపాటున కావచ్చు, లేకపోతే అపార్థంగా కావచ్చు, మీకు ఏదైనా నొప్పి ఆయాసం అలాంటిది కలిగిస్తే ప్రభునామన మేములను మన్నింపు అడుగుతుంటున్నాం. మనం అందరం కూడా కలిసి ఒక కుటుంబముగా ప్రభులో మనం ముందుకు సాగాలని ప్రభునామన మనవి చేస్తుంటున్నాం. సమయంలో దయచేసి మరి స్థానికంగా మరి సహోదరులు సోడు రమేష్ అన్న ప్రభుని స్తుతించి ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత కొత్తకోట నుండి వచ్చిన సోడు శేఖర్ అన్న క్లుప్తంగా ప్రభుని స్తుతించి ప్రార్థన చేస్తారు. మరి ఆ తర్వాత కూడిక ముగించుకుంటాం. అలా రండి, ముందుకు రండి. ప్రేమ నమ్మకల మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, సాయంకాలం నుంచి ఇంతవరకు మాకు తోడుగా ఉండి తండ్రి మరి ఈ యొక్క పరిచయాలందరూ తోడుగా ఉన్నది వందనాలు తెలుస్తున్నాం తండ్రి ప్రభు. మరి అన్నగారు తండ్రి ప్రభు మరి 5 సంవత్సరాలు 5 రోజులు తన ఆపరేషన్ జరిగి తన పరిచయాలంతా తోడుగా ఉన్నది వందనాలు తండ్రి. ఆయనకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభు. ఆయన యొక్క పరిచయలో కూడా ఎన్నో ఒడిదుడుకులు సమస్యలు వచ్చిన ప్రభు తన బిడ్డకు మన అన్నగారికి తోడుగా ఉన్న వందనాలు. అదేవిధంగా వివాహం అక్క బ్లెస్ అక్క మరి అన్న కానీ వివాహ జీవితంలో కూడా వారికి తోడుగా ఉన్న వందనాలు తెలుస్తున్నాం తండ్రి ప్రభు. తన ముందున్న ఆయన జీవితంలో పరిచయంతట్లో కూడా మీకు తోడుగా ఉండడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన సంఘం తరపున కూడా ఆయనకు అన్ని విధాలు మేము సహకారంగా ఉంటున్నాం తండ్రి ప్రభు. గతంలో ఉన్న ప్రభు మరి ఆపరేషన్ విషయంలో కూడా తండ్రి ఆయనకు తోడుగా ఉన్నాయి. మరి అన్ని విధాలు సహాయపడిన వందనాలు తెలుస్తున్నాం తండ్రి. అదేవిధంగా కొత్తకోట ప్రజలు, సంఘస్థ ప్రజలు మరి ఇంకా ఆయన అన్నగారు ఎక్కడ సేవ చేశారో అన్ని సంఘాల్లో కూడా అన్నగారికి సహాయపడిన వందనాలు తెలుస్తున్నాం తండ్రి ప్రభు. మరి తండ్రి తండ్రి ఇక్కడ కూడా తండ్రి పరిచయం అంతట్లో కూడా తోడుగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభు. ఆయనకు మంచి జీవితకాలం అంతే మంచి ఆరోగ్యం దయచేసి పరిచయం అంతట్లో తండ్రి మంచి ఆరోగ్యం దయచేయని ప్రార్థన చేస్తున్నాం. తన పిల్లలకు కూడా తండ్రి మీద పెద్ద కుమారుడు తన జోసెఫ్ గారికి కూడా పరిచయ దైవసేవకునిగా మరి ఆయన పరిచయలో కూడా తన దేవునికి సమర్పించిన వందనాలు తెలుస్తాం. తన చిన్న కుమారుడు కూడా నిశ్చితమైతే ఆ కుమారుడు కూడా బాబుకు కూడా తన మంచి ఉద్యోగం దయచేయని ప్రార్థన చేస్తున్నాం. మరి కోడలను మనవరాలను కూడా నామం చేసుకుని తండ్రి మరి ప్రభు తండ్రి ముందున్న పరిచయంలో తండ్రి మరి నీవే తన జీవితకాలం మంచి ఆరోగ్యం దయచేసి అక్కగారికి అన్నగారికి పరిచయలో తోడుగా ప్రార్థన చేస్తూ నీకే ఘనత మేము చెల్లిస్తూ యేసవ శ్రేష్టమైన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. నీదు కార్యముల అద్భుతముల్ గోపది నీ ఆలోచన, నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు. నీదు కార్యముల అద్భుతము గోపది నీ ఆలోచన, నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు, నీవే
దేవుడవీవే మహాదేవుడవీవే సర్వదార్శి సర్వజ్ఞాని సర్వదార్శి సర్వజ్ఞాని సర్వవ్యాప్తి యేసు నీవే సర్వవ్యాప్తి యేసు నీవే దేవుడవీవే మహాదేవుడవీవే. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం. దయగల తండ్రి, యొక్క రాత్రి కాల సమయమందు ఈ ఆదోని పట్టణములో నేను కూడక సంఘములో చేరి నీ బిడ్డలతో కూడా నీ దాసుని నిమిత్తము స్తుతించి గణపరిచి హెచ్చించి పూజించడానికి నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, కొత్త కోట నుంచి మమ్ములను మా కుటుంబ సభ్యులను దేవనైనా క్షేమంగా నీ దాసుని మధ్యలకు చేర్చినందుకై నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల ప్రభువా, ఈ యొక్క గత 5 సంవత్సరముల క్రితము ప్రభా అన్నగారిని భయంకరమైన వ్యాధి చేత బాధపడుతున్న సందర్భంలో కృపగల దేవా, అద్భుత రీతిగా నీవు అన్నను ప్రభా ఆపరేషన్ ద్వారా నయంపరచని ప్రేమకై స్తోత్రాలు. దయగల తండ్రి, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేసి నీ దాసుడు మరలా నీ సేవలో పాల్గొనడానికి ఇచ్చిన కృపకై నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, నీ దాసునికి ఇచ్చిన మంచి మనసుకై స్తోత్రాలు, అర్థం చేసుకున్న గుణం ఇచ్చినందుకై నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, ఎక్కడికున్నా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల మధ్యలో సేవ చేయాలి అనే ఆలోచన తపన, అందరిలో కలిసిమెలిసి ఉండాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తి ప్రభా, లాంటి వ్యక్తికి కలిగిన బాధ నివారణ ఇచ్చి నువ్వు బాగు చేసిన ప్రేమకై నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, ఓపెన్ హార్ట్ సర్జన్ ద్వారా ప్రభానైనా ఆ యొక్క రక్తగడ్డ సన్ని చెప్పినట్లు ప్రభా, మరి అది ప్రభా కొంచెం పగిలిపోయినా చనిపోతాడనే వార్త అయినప్పుడు కృపగల దేవ, కొత్తకోట సంఘం అంతా ఎంతో ప్రభా మరి దుఃఖ బాధ వేదనలతో ప్రభా మరి ఎంతో ప్రభా మరి గంటల తరబడి ప్రభా మరి ఉపవాసం ఉండి నీ దాసు నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దయగల ప్రభా నువ్వు దయ చూపినవు, అన్నగారిని ఆరోగ్యంగా క్షేమంగా ఉంచినావు, ఆపరేషన్ బాగు చేసిన ప్రేమకై నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడుతూ పూజిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, కొత్త కోటలో సేవకుడి విధంగా ప్రభా మరి జరిగింది అనే పేరు ప్రభా మాకు రావద్దనే తలంపుతో మేము ఎంతో వేదనతో దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన ఆలకించి అంగీకరించినావు. దేవా, అన్నగారిని నయపరిచిన ప్రేమకై స్తోత్రాలు. దయగల తండ్రి, అక్కగారు ఏడుస్తున్న సందర్భం ప్రభా మరి సన్ని ప్రభా, అదేవిధంగా జోసఫ్ ఏడుతున్న సందర్భాలు దేవా, కొత్త కోట అంతా ప్రభా మరి సంఘం దుఃఖ దిశలో ఉన్నప్పుడు ప్రభా నువ్వు బాగు చేసినావు, భద్రపరిచినావు, నీ రెక్కలతో కప్పినవు, ఆరోగ్యం ఇచ్చినావు. అందును బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మేము నిమిత్త మాత్రలము, ఏమి చేయలేని వారము, ప్రతి విషయము ప్రభా నీకు మొరపెడుతూ వచ్చినాం. నీ దాసు నిమిత్తం నీకు ప్రార్థన చేస్తూ వచ్చినాం. ప్రభా నీ కనుకరగల దేవుడవు కాబట్టి దేవా నీవు కరుణించిన కటాక్షించినము. ప్రభా నీవు రోగం చేత బాగు చేసిన దేవుడైన స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి, నీకు కలిగిన బాధ రోగము ఎంతో భయంకరమైనది. వాటి నుంచి బాగు చేసే దేవుడు ఎవడూ లేడు. ప్రభావాన్ని దాసునికి నీవే బాగు చేసి మరలా సేవలో వాడుకోవాలని దేవా రాత్రింబగలు ప్రార్థన సందర్భంలో దయగల తండ్రి అలాంటి ప్రార్థన ఆలకించి అంగీకరించి అన్నగారిని బాగు చేసిన స్తోత్రాలను చెల్లిస్తుంటున్నాను. ఆ కారిని కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉంచినందుకే స్తోత్రాలు. మా మధ్యలో ఉన్నంత కాలము ఇది దాసులు సంతోషంగా ఆనందంగా సేవ చేస్తూ వచ్చినారు. అందును బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తుంటున్నాం. దయగల దేవా, అక్కగారిని ఆరోగ్యంగా క్షేమంగా ఉంచండి. సన్నిని ప్రభావితంగానే జోసఫ్ను అయిన భార్యను బిడ్డను కాబట్టి భద్రపరచండి. ఆదోని పట్టణంలో చేస్తున్న పరిచర్యను ఆశీర్వాదంగా మార్చి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని భారంతో ప్రార్థన చేస్తూ దయగల తండ్రి, అన్నగారు ప్రభా మరి ఈరోజు కృతజ్ఞత మీటింగ్ కలిగి ఉండాలని సంఘంగా మేము అనుకున్నాం. మీరును రావాలంటే ప్రభా మేము వచ్చి ఈ మీటింగ్లో పాల్గొని మీ బిడ్డలతో పాటు సంతోషించి ఆనందించి హర్షించే కృప మాకు ఇచ్చినందుకై నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, అన్నగారు బ్రతుకున్నంత కాలము దేవానైనా ఎంతో సేవ చేయాలన్న తపన మనస్తత్వం కలిగిన వ్యక్తి.
అలాంటి వ్యక్తి విషయంలో ప్రభా నువ్వు ఎంతో సహాయం చేసినావు. తన కృతజ్ఞుడనై ప్రభా నీకు కృతజ్ఞుడై ఎంతో సేవ ప్రభా మరి విరివిగా చేస్తూ ఉంటున్నాడు. అలాంటి సేవను నువ్వు జ్ఞాపకం చేసుకొని అన్నగారికి మంచి ఆరోగ్యం ఇచ్చి, అక్కగారికి మంచి ఆరోగ్యం ఇచ్చి, పిల్లల భవిష్యత్తులో సహాయం చేసి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, నేను చేసినటువంటి ఆరాధన ప్రభా మరి నీ దాసులు సంఘంలో దేవనైనా నీ పరిశుద్ధులతో కూడా నేను ఆరాధించి నిన్ను మహిమపరిచించడానికి నాకు ఇచ్చిన కృప సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ కనపరుస్తుంటున్నాను. దేవాన్ని మేలుస్తున్న మా ప్రభుకు రక్షకునికి ఏం చెల్లించగలము? దయగల తండ్రి యేసుక్రీస్తు మహాఘనమైన నామమున ఈ స్తుతి ప్రార్థన నీకే సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఒక నిమిషాలు కూర్చోనండి. ఒక 5 నిమిషాలు లేట్ అయినా కొంచెం ఓపికతో ఉండండి. ఇదివరకు చెప్పాను కదా, మా వార్డెన్ సార్ కూతురని, ఆమె 2 మాటలు చెప్తా అన్నది. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఎక్కువసేపు చెప్పాను, ఒక 2 నిమిషాలు చెప్తాను. యెహోవా కార్యములు గొప్పవి, దొడ్డవి, మంచివి, భీకరమైనవి, అతి గంభీరములు ఆయన కార్యములు. మన పితరులు మనకు వివరించకపోతే ఆ కార్యములు మనకు అర్థం కావు. ఐగుప్తు నుంచి విడిపించిన నాటి నుండి ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రం దాటించిన నాటి నుండి ఈనాటి వరకు ఆయన కార్యములు మనం చెప్పుకుంటే వస్తున్నాం కదా. బైబిల్ అంతా కూడా ఆయన గొప్ప ఆశ్చర్య కార్యములు మనం చదువుకున్నప్పుడు మనకు ఎంతో శక్తి వస్తుంది. మనకు బాలేనప్పుడు సువార్తల్లో దేవుడు చేసిన స్వస్థతలు అవన్నీ వరుసగా చదువుకుంటే మనకు స్వస్థత వస్తుంది. అసలు ఇంకా యేసుక్రీస్తు ప్రభు గురించి వర్ణించడం మనకు అందరికీ కూడా ఎంత వర్ణించినా అది తక్కువే కదా. ఇక్కడికి ఎందుకు నిలుచుకున్నానంటే, 2 అన్నలు నాకు కావాల్సిన వాళ్ళే. 2 అన్నలని నేను చిన్నప్పుడు చాలా హెల్దీగా చూసిన. ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అంటే అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎన్నో పనులు చేసినారు. సేవకులకు విధేయులైన సేవకులు మళ్ళీ వీళ్ళు కూడా. కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి, సేవకులకి విధేయులై చర్చినంతా చూసుకుంటూ గమనిస్తూ వాళ్ళు ఎంతనో పరిచర్య చేసిన వాళ్ళు. సడన్గా ఇద్దరికి, అంటే ఫస్ట్ డేవిడ్ అని విన్నాను. మే 26 నాకు బాగా గుర్తుంది. నేను బెంగళూరులో ఉన్నాను అప్పుడు. మా డేవిడ్ బావ అక్కడ ఉన్నారు. అప్పుడు బెంగళూరులో ఉంటేనే ఎంత ఏడ్చినారంటే అంత ఏడ్చిన. మా అన్నకేంది ఇట్లా కావడము అని. కానీ దేవుని దయ వల్ల దేవుడు అన్నను స్వస్థపరిచి ఈనాటి వరకు తన సేవలో ఎంతో ధైర్యంగా అన్న చెప్పినట్లు తనకు కూడా ఎన్నో ఆటుపాట్లు అయినప్పటికీ కనికరిస్తూ తన ఫ్యామిలీని కూడా ఎంతో ధైర్యపరుస్తూ ప్రశాంతంగా ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. తిమోతనని బట్టి కూడా దేవునికి ఎంతైనా వందనాలు. అన్న చెప్పినట్టు మా అమ్మ ఏం చెప్పిందంటే, నేను కొంత డబ్బు ఇస్తాను, అన్న వాళ్ళకి ఇచ్చేసరా, రేపు అన్నకు ఆపరేషన్ అని చెప్పింది. ఒక్కదాన్ని బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళినాను. హైదరాబాద్కి వెళ్ళి కేర్ హాస్పిటల్ దగ్గర దిగి, నాకు అంత టచ్ లేదు హైదరాబాద్, కానీ ఎట్లా ఒకటి వెళ్ళాలని ప్రార్థన చేసుకొని బయలుదేరిన. ఆ డబ్బు వాళ్ళకు ఇచ్చి, అమ్మ ఇచ్చిన డబ్బు ఇచ్చి, అన్న కరెక్ట్గా ఆపరేషన్ థియేటర్లో పోతున్నాడు. లాస్ట్ మనిషిని నేను, ప్రార్థన చెయ్యి అన్నాడు. నేను ఏంది అనుకొని లోపల ఒక చిన్న మాట ప్రార్థన చేసిన. కాబట్టి దేవుడు ఈ విధంగా వీళ్ళిద్దరి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేసినాడు. 2 కోసం ప్రార్థించండి. 2 దేవుడు ధైర్యపరిచి ఇంకా సేవలో ముందుకు కొనసాగలాగిన. ఇంకొక లాస్ట్ మాట, నేను చిన్నప్పుడు నాకు తెలిసి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది నా ఆత్మీయమైన జీవితం. అప్పుడు పాలంకులు ఉండేవాళ్ళు, నాకు బాగా గుర్తుంది. అక్కడ స్టేజ్ పైన కూర్చొనేవాళ్ళు. నేను ఆ మూలన, మా అమ్మ నన్ను చిన్నపిల్లల్ని మూలన కూర్చోబెట్టుకుంటారు కదా, అక్కడ కూర్చోబెట్టుకుంటుండేది. నేను ఇక్కడంతా తిరిగేదాన్ని, మందిరం అంతా. సో నా తప్పటడుగులు, నా అడుగులు, చిన్ననాటి అడుగులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. అప్పటి నుంచి ఇంతవరకే. నేను ఇప్పుడు ఉద్యోగం కూడా ఆదోని నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్లో చేస్తున్నాను. కాబట్టి మా అందరి కోసం నాకు ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. పేరెంట్స్ 2 దేవుని సన్నిధిలో ఉన్నారు. మా కోసం కూడా ప్రార్థించండి. థ్యాంక్స్ యూ. చివరిగా సేవకురాలు కూడా ప్రభును స్తుతించి ప్రభుకు అప్పచెప్పుకుంటారు. ఆ మైక్ అందించేలోపు ఇంతకుముందు సన్ని చెప్పాడు కదా, కొత్త కోట పిల్లలని. బిజిలీ ఎక్కడుంది? బిజిలీ నిలబడు. ఈమె పేరే బిజిలీ, అంటే కరెంట్ అని పెట్టుకున్నారు. అప్పుడు నాకు ఆపరేషన్ అయినప్పుడు 4th క్లాసో 3rd క్లాసో చదువుతుంది ఈమె. నా దగ్గరకు వచ్చి, అంకుల్ భయపడొద్దు, చూడు నాకు కూడా ఆపరేషన్, ఆ పాప కూడా బైపాస్ సర్జరీ అయింది, చిన్న పసిపిల్లకు. నాకు కూడా అయింది చూడు అంకుల్, భయపడకు,
ఆయన రోజు వచ్చి చెప్పేదా పాప. కానీ కొంతమంది చిన్నపిల్లలు వచ్చారు. ఇప్పుడు నాకు ఆ రౌండ్ చైర్ ఉంది కదా, దాని మీద నేను కూర్చుంటే గిర్రన తిప్పుకుంటా నన్ను ఆట ఆడిపించేవాళ్ళు, అంకుల్ అన్నీ మర్చిపోవాలని. కనుక దేవుడు కొందట్ల ఆదరణ కొరకు వాడుకుంటాడు. కూర్చోమా. ఆ. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న తండ్రి, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవ, నిబంధనలు ఇచ్చి స్థిరపరిచే తండ్రి, పరిశుద్ధుడని కోటాను కోట్ల దూతలతో నీ నామాన్ని మహింపరచుకుంటుంది దేవా. మీరు నన్ను రక్షించి నీ సేవ పరిచర్యలో హెబ్రోన్లో ఉంచి మరి నీ దాసుని మీరు నాకు ఇచ్చిన ఇది నాను బట్టి నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎన్నో పరిస్థితులు ప్రభా మరి జీవితంలో ఎదురైనప్పటికీ మీరు ఇంతవరకు నమ్మదైన దేవుడుగా, చాలిన దేవుడుగా ఉండి మీరు కాపాడుతూ వచ్చిన నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. 27 సంవత్సరాలు మేము పూర్తి చేసుకొని 28వ సంవత్సరంలో ప్రవేశింపజేసినందుకు నీకు స్తోత్రాలు. ఇంతవరకు మా కొరకు ప్రార్థించిన, మా కొరకు ప్రయాసపడిన వారిని బట్టి స్తోత్రం. దైవజనుడు మరి అరుణం గారిని బట్టి, దైవజనుడు ఆగస్టిన్ గారిని బట్టి నీకు స్తోత్రం. వారి ద్వారా మా యొక్క కుటుంబాన్ని మీరు కడుతూ వచ్చిన నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం. ఆ స్థలాల్లో మీరు వాడుకుంటూ వచ్చి ప్రస్తుతం సియోనాదంలో మీరు ఉంచుతూ వచ్చిన నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. నిదాసం ద్వారా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మీరు మమ్మల్ని ఎరిగినటువంటి ఆ 4 అంతల అనుభవాలను బట్టి మిమ్మల్ని సటిస్తూ గణపరుస్తున్నాం. ఆ దినం నుండి ఈ దినం వరకు మీ ప్రేమల్లో మాకు కొరత లేదు, ఏ విషయాల్లో కొరత లేదు, తృప్తి కలిగి ఉన్న కాటికి ప్రభును సేవిస్తుంటున్నాం. కనుక యథార్థంగా ఈ దినం వరకు మేము సంతోషంగానే ఉన్నాం. ఇక ముందు కూడా సంతోషంగానే ఉంటాం. ఇక ముందు కూడా సంతోషం. కనుక దయచేసి మా కొరకు భారంగా ప్రార్థన చేయండి. మీరు వాళ్ళని వాడుకునే దాన్ని బట్టి మేము మీకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని అనారోగ్యతలున్నా అవి కేవలం మిమ్మల్ని ఆదరించడానికి మాత్రమే. కనుక మీరు ఎరుగుదురు. మరి ఈ బలహీనతలు ఉన్నాయని ఎప్పుడు కూడా నేను ఈ రాత్రి ప్రార్థన మానలేదు, ఏది కూడా మానలేదు. కారణం ఏంటంటే దేవుడు పిలిచింది సేవ కొరకు.
ఉన్న సేవలోనే, పోయినా సేవలోనే. అది మా యొక్క తుది తీర్మానం. కనుక దయచేసి మా కొరకు ప్రత్యేకంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోనండి. అదే రీతిగా వచ్చిన వారందరికీ కూడా మరోసారి ప్రభునామన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ప్రత్యేకంగా డేవిడ్ అన్న, మరి అక్క, తర్వాత కర్నూలు నుండి సుమక్క, తర్వాత స్నేహ, వీళ్ళు ఇదివరకు చెప్పిన రీతిగా మాకు సొంత కుటుంబస్తుల్లాగా. కనుక వారికి కూడా వారి జీవితాల్లో మరి వారి కుటుంబంలో ఒక వ్యక్తిగా వాళ్ళు ఇంతవరకు చూసుకుంటున్నారు. దాన్ని బట్టి కూడా ప్రభుని మనం స్తుతించాలి. ఇది నాన్న యెరూషలేము సహవాసానికి రావడానికి దేవుడు వారి తండ్రి గారిని నా కొరకే వాడుకున్నాడు. ఆ దినం నుండి ఆ కుటుంబంతో నాకు ఉన్నటువంటి బంధం. సరే, ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన అనంతరం దయచేసి మరి వెంటనే భోజన ఏర్పాట్లు ఉన్నాయి, భోజనం చేసుకొని వెళ్ళండి. తర్వాత రేపు సాయంకాలం యథావిధిగా మనకు బైబిల్ పఠనం ఉంటుంది. శుక్రవారం ఉదయం సహోదరుల కూడిక సత్యానందమండి దగ్గర, సాయంకాలం మనకు రాత్రి ప్రార్థన ఉంటుంది. కనుక ఈ విషయాలన్నిటి కొరకే ప్రార్థన చేయండి. మరోసారి ప్రభునామని యథార్థంగా చెప్తున్నాం. ఇంతవరకు మేము తృప్తిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఆదోన్లో సంతోషంగా ఉన్నాం. నాకు ఒకటి మాత్రం తెలుసు, నేను ఆదోని సేవకుని కాదు, దేవుని సేవకునని. దేవుడు ఎక్కడ పని ఉంటే అక్కడ తీసుకెళ్తాడు. అది నా సిద్ధాంతం. అక్కడ తీసుకెళ్ళడానికి ఏదో ఒకటి చేస్తాడు. అది ఆయన ఉద్దేశాలు వేరు. కనుక మరి ఈ విషయాన్ని గమనించి మా కొరకు భారంగా ప్రార్థన చేయండి. రేపు ప్రత్యేకంగా దైవజనుడు భక్సింగ్ గారి యొక్క బర్త్డే రేపు. కనుక ప్రభుని స్తుతిస్తాం. రేపు సాయంకాలం కూడా మనము ఇక బైబిల్ పఠనంలో కొంత సమయం ప్రభుని స్తుతిస్తాలంటే దైవజనుని దేవుడు మనకు అనుగ్రహించినందుకు. చివరి ప్రార్థన. స్తుతిస్తామంటే మన భోజనాలు ఉంటాయి అనుకోవద్దు, సరేనా? ప్రార్థన చేద్దాం. మొదటిగా ప్రేమించిన మా తండ్రి, మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు స్తోత్రములు. అపనమ్మకస్తులమైనటువంటి మా పట్ల ఎడతెగని మార్పు చెందని మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి మీ స్తోత్రములు. మేము జ్ఞాపకం చేసుకున్నట్లు ఈరోజు మేమేమై ఉన్నామో అది మీ కృపను బట్టి ఉన్నాం. మానవుని యొక్క అంచనాలను బట్టి, వైద్య సదుపాయాన్ని బట్టి ప్రభా, మరి సాంకేతికత అధికంగా ఉన్నటువంటి ఈ దినాల్లో మనుషులు వాళ్ళ లెక్క ప్రకారం ఎన్నైనా చెప్పవచ్చు. మీ చిత్తము ఎప్పటికీ మారదు. మేము వెళ్ళేది గాఢాంధకరమైనప్పటికీ, మరణకరమైనటువంటి లోయలో మేము సంచరించినప్పటికీ మాకున్న ధైర్యం యెహోవా నా కాపరి. మీ యొక్క ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలాయను అన్నటువంటి దైవజనుని యొక్క మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ దాసుడు సహోదరు తిమోతి గారిని బట్టి మీకు స్తోత్రములు. సహోదరి పిల్లలకై మీకు స్తోత్రములు. సహోదరుని యొక్క జీవితంలో మీరు తీసుకువెళ్ళినటువంటి గాఢాంధకారము, అనేక రకాలైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులన్నింటిలో తను తప్పించి ఈనాడు మీకు సాక్షిగా జీవించడానికి చాలా తక్కువ వ్యవధిలోనే తిరిగి పరిచర్యలకు తను వాడుకోవడానికి మీరు ఇష్టపడ్డారు. అంత మాత్రమే కాదు, వారి యొక్క వైవాహిక జీవితం దైవికంగా నడిపించబడినట్లుగా కృప చూపించినారు. పిల్లలను బట్టి మీ స్తోత్రములు. పెద్ద కుమారుడు తన కుటుంబాన్ని ఆశీర్వదించండి. చిన్న కుమార్తెను, పాపను కూడా దీవించి ఆశీర్వదించి ఆ కుటుంబము వారు చేస్తున్న సేవలో అవసరమైనటువంటి మీ కృప దయచేసి వారి హస్తాలు బలపరచండి. చిన్న కుమారుని బట్టి మీ స్తోత్రములు. తన యొక్క జీవితం కొరకు మీరు ఉద్దేశించిన మీ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోండి. మీ దాసులంగా మీ పరిచయ కొరకు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. మిమ్మల్ని బట్టి, మీ మీద ఉన్న ప్రేమను బట్టి వారు మా పట్ల చూపిస్తున్న ప్రేమ ఎంతో ఉన్నతమైనది. కాబట్టి మీకు స్తోత్రములు. సహోదరు చెప్పిన రీతిగా అనేక స్థలాల్లో తను వాడుకున్నారు. ఈ దినాల్లో ఎక్కడ కూడా సంతోషంగా పరిచర్య చేస్తున్నట్టుగా తను సాక్ష్యం ఇవ్వగలిగినందుకు వందనాలు. ముందున్న దినాల్లో కూడా మీ దయగల సంకల్పానుసారంగా నడిపించండి. వచ్చిన వారందరినీ బట్టి మీకు స్తోత్రములు. ఈ కుటుంబాలన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మాకు ఒకప్పుడు సహాయం చేసినారు, ఇప్పుడు సహాయం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు ఏ రకమైనటువంటి అక్కరతో వచ్చి ఇక్కడ కూర్చున్నారు, హృదయంలో ఏ రకమైనటువంటి భారంతో ఉన్నారు, ప్రభు ఏ రకమైన సమస్యతో ఉన్నారు,
తీరని ఇబ్బందికరమైన అసాధ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ మీరు జవాబు. మీకు అసాధ్యమైనది లేదు. మీరు పరలోకపు తండ్రివి, మీరు మమ్మల్ని ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి వారి యొక్క ప్రతి పరిస్థితిలో కృప చూపించండి. వచ్చిన వారిని బట్టి మీ స్తోత్రములు, ప్రత్యేకంగా సహోదరు తిమోతి సహోదరి పిల్లలను వారి కుటుంబాలను మీ చేతికి అప్పచెప్తూ వచ్చిన వారందరిని బట్టి స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరున్న మనకు ఆయన బిడ్డలందరికీ సదాకాలం తోడుగా ఉండి భద్రపరిచి కాపాడును గాక. మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమయే. మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమయే. మరణపు ముల్లును విరచి జయంబును యేసు అనుగ్రహించెన్. యేసు అనుగ్రహించెన్. మరణపు ముల్లును విరచి జయంబును యేసు అనుగ్రహించెన్. యేసు అనుగ్రహించెన్. ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు. ఎన్న తగిన మహారక్షణ శిఖరం సుందరముందు సదా. సుందరముందు సదా. ఎన్న తగిన మహారక్షణ శిఖరం సుందరముందు సదా. సుందరముందు సదా. కుడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను. కుడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను. నడువుడి త్రోవ ఇదే అను శబ్దము చెవులకు వినబడును. చెవులకు వినబడును. నడువుడి త్రోవ ఇదే అను శబ్దము చెవులకు వినబడును. చెవులకు వినబడును. ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు.